గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 200 కోట్ల మార్క్ దాటింది. ఇక 34వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేడ్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్లు, బాలయ్య లుక్, తమన్ బీజిఎం కీలక అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, వెస్ట్ గోదావరి 5 కోట్లు, కృష్ణా 5.5 కోట్లు, గుంటూరు 7.5 కోట్లు, నెల్లూరు 2.5 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్లో 67 కోట్ల మేర బిజినెస్ చేసింది. అటు ఓవర్సీస్ 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.5 కోట్లు, మొత్తంగా 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఇక గ్రాస్ వసూళ్లు చూస్తే తొలి రోజు 56 కోట్లు తీసుకొచ్చింది సినిమా. 2 రోజులకి 74 కోట్లు, 3 రోజులకి 92 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. 5 రోజులకి 114 కోట్లు, 10 రోజులకి 176 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. 14 రోజులకి 223 కోట్లు, 20 రోజులకి 250 కోట్ల వసూళ్లు వచ్చాయి. 24 రోజులకి 263 కోట్ల వసూళ్లు వచ్చాయి. 28 రోజులకి 270 కోట్ల వసూళ్లు వస్తే మొత్తం 273 కోట్ల రూపాయల వసూళ్లు హిందీ అలాగే గ్రాస్ వసూళ్లుగా తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి మొదటి వారం 150 కోట్ల వసూళ్లు వచ్చాయి. 13 రోజులకి 200 కోట్లు దాటింది. తాజాగా 250 కోట్లు దాటి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే అన్ని చోట్ల లాభాల్లోకి వచ్చింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా దాటేసింది. డాకు మహారాజ్ను ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. బాలయ్య నానాజీ పాత్ర పోషించారు ఇందులో. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ఈ ఏడాది బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలయ్య అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు. ఈ సినిమా మరో 10 రోజుల వరకు ఖచ్చితంగా థియేటర్లో ఆడే అవకాశం ఉందని, దాదాపు 140 సెంటర్లో ఇంకా ఈ సినిమా ఆడుతోందంటూ అనలిస్టులు తెలియజేస్తూ ఉన్నారు.